రాబోయే రోజుల్లో అధికార కమిటీలు వేసుకున్నాం. అదే మరి రెండు రాష్ట్రాల సమస్యల్ని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేయాలని ముందుకెళ్ళాం. ఇంకా రాబోయే రోజుల్లో అవన్నీ ఒక దారికి తీసుకుపోయి రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఆ రాజకీయాలు జాతి ప్రయోజనాలే ముఖ్యంగా మనం పనిచేస్తే ఏ సమస్య ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను తిరగని ప్రాంతం లేదు తెలుగు నేల పైన. ఆదిలాబాద్ మొదలుకొని శ్రీకాకుళం వరకు తెలియని గ్రామం లేదు, తెలియని ప్రజానీకం లేదు. అలాంటి ప్రజలందరినీ చూశాను. ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది నాకు. ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క ఎనర్జీ